హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ హల్వా ఎలా చేద్దామో చూద్దాము. ఫస్ట్ నెయ్యి వేసుకున్నాను. అంతకుముందు క్యారెట్ తురిమాను. నెయ్యి వేసుకొని దాంట్లో మీరు బాదం, జీడిపప్పు ఏది కావాలంటే అది వేయించుకోవచ్చు. ఇలా లైట్గా వేయించుకోవాలి, రోస్ట్ అయ్యే కలర్, ఆరెంజ్ కలర్ అయ్యే వరకు. ఇలా వేయించుకున్న తర్వాత అవి కొంచెం రోస్ట్ కలర్ అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇది గిన్నె పక్కన పెట్టుకొని తురుముకున్న క్యారెట్ని ఇందులో వేసుకుంటున్నాను. అది నెయ్యిలో మంచిగా రోస్ట్ అయితే చాలా బాగా వస్తుంది క్యారెట్ హల్వా. సో నేను మొత్తం వేసేస్తున్నాను దీంట్లో. ఇందులో పూర్తిగా నెయ్యి మొత్తం కలిసిపోవాలి క్యారెట్లో. అది కలర్ చేంజ్ అయిపోవాలి క్యారెట్ హల్వా. మీరు కావాలంటే మీకు కలర్ కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా కొంచెం రోస్ట్కి మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీకు తగినంత చక్కెర యాడ్ చేసుకోండి. నాకు ఎంత వేయాలో తెలుసు కాబట్టి నేను ఇలా వేసుకున్నాను. మీరు ఎంత క్యారెట్ తీసుకున్నారో అంత చక్కెర వేసుకోండి. లేదు మీరు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మీరు ఇంకా తీపి కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు. చక్కెర అందులోనే కరిగిపోతుంది. చక్కెర కరగడం వల్ల అది వాటర్ లాగా అయిపోతుంది. కాబట్టి మీరు ఎంత కావాలంటే చక్కెర కరిగిన తర్వాత అలా కనిపిస్తుందండి. అది నెయ్యిలో అలా మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత పాలు పోయాలి. పాలు మనకి వేడి చేయని పాలు, పచ్చి పాలే పోసుకోవాలి. పచ్చి పాలు పోసుకున్నాక దాన్ని కలుపుతూ ఉంటే ఇలా అయిపోతుంది. మంచిగా కలవనియాలి. గట్టిగా ఇలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే మొత్తం వాటర్ పోయి గట్టిగా దగ్గరికి రావాలి క్యారెట్. అప్పుడే బాగుంటుంది టేస్ట్. పచ్చి పాలు పోసుకోవాలి. సో ఇలా గట్టిగా దగ్గరికి అయిన తర్వాత మీకు ఏమైనా ఇంకొంచెం షుగర్ టేస్ట్ చూడండి, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఇలా దగ్గరికి అయ్యే వరకు కలపాలన్నమాట. తర్వాత మనం వేయించుకుని పక్క పెట్టుకున్నామని వేసుకోవాలి. వేసుకొని మీకు కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. లేకపోతే ఇదే వేసి చేయొచ్చు. అంతే, క్యారెట్ హల్వా రెడీ. ఆ తర్వాత గిన్నెలోకి తీసుకొని తింటే చాలా బాగుంది. ట్రై చేసి